ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? ఈరోజు మన వాక్య ధ్యానంలో భాగంగా ఆదికాండం 16వ అధ్యాయం 2వ వచనం నుండి, కాగా శారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రాముతో చెప్పాను. అబ్రాము శారాయి మాట వినను. కాబట్టి అబ్రాము కనాను దేశములో 10 ఏండ్లు కాపురం ఉన్న తర్వాత అబ్రాము భార్య అయిన శారాయి తన దాసి అయిన హాగర్ను ఐగుప్తీరాల్ని తీసుకుని తన పెనిమిటి అయిన అబ్రామునకు భార్యగా ఉండునట్లు అతనికి ఇచ్చెను. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను. అది తాను గర్భవతిని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయను. ఇక్కడ కాగా శారాయి, ఇదిగో నేను పిల్లల కనకుండా యెహోవా చేసి ఉన్నాడు అని ఎవరితో చెప్తుందంటే తన భర్తతో చెప్తా ఉంది. నాకు పిల్లలు లేకుండా, నాకు పిల్లలు పుట్టకుండా ఆయన దేవుడే చేశాడు అని చెప్తా ఉంది. అయితే నిజమేనా? దేవుడు పిల్లలు పుట్టకుండా కూడా చేస్తాడా? పిల్లలు అనేది ఒక ఆశీర్వాదం కంటే ఆశీర్వాదాన్ని ఇవ్వకుండా అడ్డుకుంటాడా? మనకు కావలసినటువంటి ఆనందం అంటే పిల్లలు పుడితేనో, ఉద్యోగం వస్తేనో, వివాహం అయితేనో మనం ఎంతో సంతోషపడతాం కదండి. మన సంతోషాన్ని మనకివ్వకుండా దేవుడు అడ్డుకట్ట వేస్తాడంటే కనుక కొన్ని సందర్భాల్లో అది నువ్వు దీవెన అనుకుంటావు, అది నువ్వు ఆశీర్వాదం అనుకుంటావు, ఇది నాకు మేలు అనుకుంటావు. కానీ అది దేవుడు నీకు చేయకుండా ఆపుతున్నాడు అంటే కనుక దాని వెనక అర్థం వేరే ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడ హాగరు గారి గురించి మాట్లాడుతూ శారాయి గారు అంటున్నారు, ఇహ నాకు పిల్లలు పుట్టకుండా దేవుడు చేసేసాడు అని తనకు తానే ఒక నిర్ణయం అనేది తీసుకుంది. ఇహ నాకు ఎప్పటికీ పుట్టకుండా దేవుడు చేసేసాడు అని దేవుడి మీద నెపం వేసి మాట్లాడుతూ ఉంది. అయితే పిల్లలు ఇవ్వకుండా దేవుడు చేయగలడు, తగిన సమయంలో పిల్లల్ని ఇవ్వగలడు. మన జీవితంలో ఏది మేలైనదో, ఏది మంచిదో, ఏది ఉత్తమమో, ఏది అనుకూలమో ఆ సమయం ముందు దేవుడు మనకు దాన్ని దయచేస్తాడు. హల్లెలూయా. నాకు తెలిసినటువంటి మా బంధువుల్లో ఒక భార్యాభర్తలకు పిల్లలు లేరు. ఎన్ని సంవత్సరాలు లేరు? చాలా సంవత్సరాల నుంచి పిల్లలు లేరు అన్నమాట. దాదాపు ఇప్పటికి వాళ్ళకి నాకు తెలిసి ఒక 30 ఏళ్ల నుంచి ఇప్పటికి కూడా పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే ఆ యొక్క సహోదరి ఉన్నారు కదా, నాకు తెలిసిన సహోదరి అని చెప్పాను కదా, ఆ సహోదరికి ఒక సహోదరుడు ఉన్నాడు, అన్నయ్య వదిన ఇద్దరు కూడా అనారోగ్యరీత్యా చనిపోయారు. చనిపోతే వాళ్ళకి ఎంతమంది పిల్లలంటే 3 పిల్లలండి. ఆ 3 పిల్లల్ని చూసుకునేవాళ్ళు అటు తరపున కానీ ఇటు తరపున కానీ ఎవరో లేకుండా పోయారు. మరలా తిప్పి ఆ 3 పిల్లల బాధ్యత ఈ మీదే పడింది. ఇంకా ఇంకొక తమ్ముడు ఉన్నాడు, ఆయన కూడా ఏదో సమస్య వల్ల కుటుంబానికి దూరం అయిపోయాడు. ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని చూడాల్సిన బాధ్యత కూడా తిప్పి మళ్ళీ ఈ మీదకే వచ్చేసింది. మొన్న ఏదో సందర్భంగా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు ఆమె మాటల్లో ఒక మాట నాతో అంది. ఏమనంటే చాలా చక్కనైన మాట మాట్లాడింది. ప్రియులారా, మీరు చాలా జ్ఞాపకం పెట్టుకోండి ఈ మాట. ఏమందంటే, నాకు గనక పిల్లలు పుట్టి ఉంటే నేను వీళ్ళని పెంచి ఉండేదాన్ని కాదేమో, నా భర్త ఒప్పుకుని ఉండేవాడు కాదేమో, అందుకనే నాకు బిడ్డల్ని దేవుడు ఇవ్వలేదేమో అన్న మాట, ఒక బలమైన మాట మాట్లాడింది. పిల్లలు నిజమే కదా. నిజంగా సొంత పిల్లలంటూ వాళ్ళకు ఉండుంటే ఇంక వీళ్ళని పెంచడం చాలా కష్టమైపోయి ఉండేది కదా. పిల్లల్ని పెంచడం అంటే మాటలు కాదు కదండి. వాళ్ళని చదివించాలి, వాళ్ళు బాగా చూసుకోవాలి, స్కూళ్ళకు పంపాలి, వాళ్ళకి కావాల్సిన అవసరతలన్నీ తీర్చాలి, వాళ్ళకి ఫీజులు కట్టాలి, బట్టలు అన్నీ సమస్తం చేయాలి. ఏది చేయకపోయినా ఇదిగో కన్నబిడ్డలు కాదు కాబట్టే కదా అలా చూస్తున్నారు అనేటటువంటి ఒక నిందలు వేసేవాళ్ళు కూడా బయలుదేరుతారు కదండి. ఎంతమంది పిల్లల్ని చూడాల్సి వచ్చింది ఇప్పుడు ఆమె? దాదాపుగా ఒక 5 మంది పిల్లల్ని ఆమె చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చేసింది. వాళ్ళ వివాహాలేంటి, వాళ్ళ మంచి, వాళ్ళ చెడు, అన్ని విషయాలు. నిజంగా ఆమెన్న మాట చాలా బలమైన మాట. ఆమె నాకు దేవుడు బిడ్డలను ఇవ్వలేదు, దేవుడు ఎక్కడున్నాడు అనలేదు, దేవుడు నాకు అన్యాయం చేశాడని అనలేదు. ఆమె
దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు, మేము ఎంత భక్తిగా ఉన్నా మమ్మల్ని అసలు పట్టించుకోవాలి అనలేదు. కానీ నాకు గనక బిడ్డల్ని ఇచ్చి ఉంటే వీళ్ళని నేను పెంచలేనేమో, అందుకే దేవుడు నాకు బిడ్డల్ని ఇవ్వలేదు అని అంటూ ఉంది. నిజంగా ఆ మాట విన్నప్పుడు ప్రియులు నాకు ఎంత ఆనందం వేసిందంటే నిజమే కదా అనిపించింది. నిజమేగా, సొంత బిడ్డలు ఉంటే వాళ్ళని చూడటానికి సరిపోయి ఉండేది కదండి. వాళ్ళ ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను బట్టి, వాళ్ళకున్న వస్తున్న సంపాదన బట్టి, రాబడిని బట్టి చూస్తే అంతమందిని పెంచడం అనేది అది సాధ్యమయ్యేది కాదేమో ప్రియులరా. కాబట్టి నీకు బిడ్డలను ఇవ్వట్లేదంటే, ఆలస్యం చేస్తున్నాడంటే దాని వెనక ఉన్నటువంటి ఆంతర్యం మనకు తెలియదు. మనం ఇప్పుడు కళ్ళ ముందున్న దాన్నే చూసుకుంటూ ఉంటాం, ఇప్పుడు కనబడిన దాన్ని బట్టే ఒక అంచనా వేస్తాం. కాదు, మన భవిష్యత్తు అంతా దేవుడు చూశాడు. కాబట్టి ప్రభువా నీ చిత్తం అయితే కనుక ఇది జరిగించు అని అడిగేటటువంటి ఆత్మీయ స్థితి రావాలి. ఎప్పుడు పాలు తాగే పసిపిల్లల్లాగా ఉండకూడదు. మనం బలమైన ఆహారం తినగలిగిన వారుగా కూడా ఉండాలి. ఎప్పుడు నాకు ఇది ఇవ్వలేదు కదా, నాకు ఆ ఉద్యోగం ఇవ్వలేదు కదా, నాకు వివాహం అవ్వట్లేదు కదా అని చెప్పి నువ్వు మాటికి దేవుణ్ణి సనగడము, గొనగడము, ఆయన ఇబ్బంది పెట్టడము, ఆయన దూషించటము, నువ్వు చర్చిలు మానేయటము, అలగటము, వాక్యాన్ని పక్కన పడేయటము, అసలు చదవకుండా ఉండటము, ప్రార్థన అనేది ఒక మొక్కుబడిగా వెళ్ళటం, 2 నిమిషాలు కళ్ళు మూసుకొని మనసులో ఏదో 2 మాటలు అనుకుని వెళ్ళిపోవటం, ఇలా కాదు ప్రియులారా. నీకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే మరి శ్రేష్టమైన దాన్ని నీకు అనుగ్రహించబోతున్నాడని అర్థం. ఈమె నిజంగా ఆ మాట ప్రియులారా నాకు ఎంతో ఆనందాన్ని కలిగజేసింది. నీకు పిల్లల్ని ఇవ్వట్లేదంటే అర్థం ఏంటంటే దాని వెనక ఏదో ఉందని అర్థం. ఇంకా ఆలస్యం చేస్తున్నారంటే దాని వెనక ఏదో ఉందని అర్థం. అంతేగాని పిల్లల్ని ఇవ్వట్లేదు కదా అని కొంతమంది తల్లులు ఇంట్లో బాగా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటారు. వచ్చిన కోడల్ని ఇంకా పిల్లలు పుట్టట్లేదు, ఏదో లోపం ఉందనుకుంటా, ఏదో ఇక పిల్లలు పుట్టరనుకుంటా, అనవసరంగా వీళ్ళని వివాహం చేశాను, ఇంకా ఇవ్వట్లేదు, ఇంకా రావట్లేదు, ఇంకేమో బలహీనతలు అనుకుంటా అని రకరకాల మాటలు మాట్లాడేటటువంటి సహోదరీమణులు కూడా ఉన్నారు. నేను చూశాను కల్లారా. ఇంకా పెళ్ళైపోయి సంవత్సరం అయిపోయిందండి, ఇంకా అవ్వలేదండి, పెళ్ళైపోయి 2 ఏళ్ళు అయిపోయింది, 3 ఏళ్ళు అయిపోయింది, పిల్లలు లేరు అని చెప్పి రకరకాల మాట్లాడేవాళ్ళు కూడా ఉన్నారు. ఇట్లా 1 సంవత్సరం కూడా కాకముందే వివాహం అయ్యి ఇంకా పిల్లలు పుట్టట్లేదని నాకు తెలిసినటువంటి ఆ చెల్లెమ్మని చాలా మాటలు అనటం, ఇంకా పుట్టట్లేదని. అయితే బిడ్డలు పుట్టారు, దేవుని కృపను బట్టి బిడ్డలు పుట్టిన తర్వాత ఏమైందంటే వాళ్ళ మధ్య ఎడబాటు పెరిగింది, ఆ కుటుంబంలో గొడవలు, ఐక్యత లేదు. అయితే ఈ బిడ్డ అనేది పుట్టడం వల్ల అక్కడ చాలా కూడా ఏంటంటే ఆర్థికపరమైన లావాదేవీల్లో చాలా తేడాలు వచ్చేసినాయి అక్కడ. అప్పుడు అంటుంది ఈ పిల్ల పుట్టడం వల్లే కదా ఇన్ని రకాలుగా మేము ఇక్కడ ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని మాట్లాడుతూ ఉంది. అప్పుడేమో పుట్టట్లేదని బాధ పెట్టారు, ఇప్పుడేమో పుట్టడం వల్ల చాలా అక్కడ కొన్ని సమస్యలను బట్టి ఆర్థిక విధమైన లావాదేవీలను బట్టి బాధపడుతూ ఉన్నారు. కాబట్టి తగిన సమయం ఉంది ఆయన మనకు దయచేస్తాడు. నీకు ఎప్పుడు ఉద్యోగం ఇవ్వాలి, ఎప్పటికి వివాహం జరగాలి, ఎప్పటికి నీకు బిడ్డలు కలగాలి, ఎప్పటికి నీకు సంఘాన్ని ఇవ్వాలి, ఎప్పటికి నీకు విశ్వాసుల్ని తీసుకొచ్చి అక్కడ గుమికూడేలాగా చేయాలి, ఎప్పుడు ఏ సమయంలో చేస్తే నీకు మంచిదో, అది నీకు అనుకూలమో, అది నీ భవిష్యత్తుకి ఆశీర్వాదకరమో ఆ సమయంలో దేవుడు అక్కడ ప్రవేశపెడతాడు. అంతే తప్ప నీవు నాకు ఇవ్వవా నాకెందుకు ఇవ్వవా అని అంటే దానికి తగ్గ బాధ నువ్వే పడాలి, దానికి తగ్గ పర్యవసానం నువ్వే అనుభవించాలి. కాబట్టి ఏది ఆలస్యం జరిగినా దేవుడు మన మంచికే చేస్తాడు అనేటటువంటి ఆత్మీయ స్థితి నీవు నేను కలిగి ఉండాలి. ఇక్కడ ఏముంటుందంటే ఇక నాకు పిల్లలు పుట్టకుండా దేవుడు చేసేసాడు, ఇక నాకు పిల్లలు పుట్టరయ్యా, కాబట్టి ఒక పని చెయ్యి, ఆగరుంది కదా ఆమెను పెళ్లి చేసుకో, పిల్లలు పుడతారు, ఆ విధంగానైనా నన్ను అమ్మ అని పిలుస్తారు, నాకు పిల్లలు లేని లోటన్నా తెలుస్తుందని ఈమె నిర్ణయం తీసేసుకుంది. ఇలా చేద్దామా, ఇలా చేస్తే మంచిదేనా అని ఎవరిని అడగటం లేదు, దేవుని దగ్గరికి వెళ్ళి గోజాడటం లేదు, ప్రభువా ఇక నాకు బిడ్డలు పుట్టట్లేదు, ఇక అయిపోయింది నా పరిస్థితి, నేను ముసలిదాన్ని అయిపోయాను, ఇక లేదు అని అడగటం లేదు. సొంత నిర్ణయం అనేది తనకు తానే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఆలోచించేసుకొని నిర్ణయం అనేది తీసేసుకుంది. కొన్నిసార్లు మనం ఇలాగే చేస్తుండే సొంత నిర్ణయం మనకు మనమే, ఎవరిని అడిగే పని లేదు. తల్లిని మా ఇలా చేద్దాం అనుకుంటున్నాను ఏంటి అని తల్లిని అడగటం ఉండనే ఉండదు. తండ్రిని నాన్న నాకు ఇది ఉంది, నాకు ఈ పరిస్థితి ఉంది,
ఇలా నేను ఇబ్బంది పడుతున్నాను కాబట్టి ఇలా చేద్దాం అనుకుంటున్నాను అని అడిగే పరిస్థితి కూడా ఈరోజు కూడా నేను ఫోన్ చూస్తే ఒక చెల్లెమ్మంట, నేను నా ఇంట్లో నా పరిస్థితులను తట్టుకోలేకపోతున్నానని తండ్రితో అక్కడ వాయిస్ మెసేజ్ పెట్టేస్తుంది. ఇక నేను ఇక్కడ ఉండలేను, నన్ను చేసుకున్నటువంటి వ్యక్తి చాలా బాధలు పెట్టేస్తున్నాడు, చాలా ఇబ్బందులు పెట్టేస్తున్నాడు, ఇక నేను చనిపోతున్నాను, నాన్న నన్ను క్షమించండి అని చెప్పి పెట్టేస్తా ఉంది. నిజంగా ఆ మాటలు విన్న తండ్రి గుండె ఎంత ఇదైపోయి ఉంటుందో ఒకసారి. సొంత నిర్ణయాలు నా తమ్ముడు నా చెల్లి ఎప్పుడు మీరు తీసుకోవద్దు. మీరు ఒక నిర్ణయం తీసుకోమనే ముందు 10 సార్లు ఆలోచించండి, దేవుని దగ్గర అడగండి, పెద్దల్ని సంప్రదించండి, 10 మందితో మీరు మాట్లాడండి. అంతేగాని మీరు సొంతగా అలాంటి నిర్ణయాలు ఏవి కూడా మీరు తీసుకోవద్దు. సొంత నిర్ణయాలు తీసుకుంటే వాటి వల్ల వచ్చేటటువంటి బాధ ఉంటుంది చూసారా, అది తప్పనిసరిగా మీరు అనుభవించాలి. అదే కనుక నువ్వు అనుభవజ్ఞుల వారిని, దైవజనుల్ని దేవుని దగ్గర అడిగితే తప్పకుండా నీకు ఒక మంచి మార్గాన్ని దేవుడు చూపెడతాడు. ఇక్కడ ఏమంటుంది, నాకు అయిపోయింది, పిల్లల్ని ఇవ్వరు అని ఒక స్టేట్మెంట్, తన సొంతంగా ఒక నిర్ణయం తీసేసుకుంది, నాకు పిల్లల్ని ఇవ్వరు, దేవుడు నాకు ఇవ్వడు, కాబట్టి నువ్వేం చేస్తావంటే వేరే స్త్రీని వివాహం చేసుకో అని చెప్తామంది. ఆయన వాగ్దానం చేశాడు, నీ యొక్క బిడ్డల్ని ఇసుక రేణువుల వల్లే చేస్తాను, ఆకాశ నక్షత్రాల వల్లే చేస్తానని వాగ్దానాల మీద వాగ్దానాలు చేసి పంపిస్తామంటే నా వాగ్దానాలు ఏమైపోయాయి, నేను ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాను, ఆ మాట నేను ఎందుకు వినాలి అని ఈయన కూడా ఆలోచించలేదు. భర్త కూడా ఈ వృద్ధాప్య వయసులో నాకు పెళ్ళేంటమ్మా, నాకు ఆమెతో ఏంటి, నేను పిల్లల్ని కంటవేంటి అని అనాలా అబ్రహాం గారు? అన్నారా? అలా ఆమె చెప్పగానే సరే చేసుకోమంటావా, సరే అని చెప్పి ముందుకెళ్ళిపోయాడు. అయితే తర్వాత బాధపడింది ఎవరు? అందరికంటే ఎక్కువ అబ్రహాం గారు బాధపడ్డారు. ఎప్పుడైతే ఆ బిడ్డను కన్న తర్వాత ఈ బిడ్డను పంపించే అన్నప్పుడు చాలా దుఃఖంతో ఏడ్చాడంట. ముందేమో చక్కగా నవ్వుతూ విన్నాడు, తర్వాత ఏమో ఏడ్చుకుంటూ బాధపడాల్సినటువంటి సందర్భం. అయితే అన్ని సందర్భాల్లో భార్య మాట వినాలా అంటే అన్ని సందర్భాలకు అది నువ్వు జ్ఞానం చొప్పున వినాలి. ఇది నిజంగానే చెయ్యొచ్చా, ఇదిగో నా భార్య మాట చెప్తుంది, నేను చెయ్యొచ్చా చేయకూడదా, తను ఈ యొక్క మార్గంలో వెళ్ళమంటుంది, వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? ఈ విధంగా ఆఫీస్లో అండి వచ్చే జీతం మనకు సరిపోదు కానీ మీరు బల్ల కింద చేతులు పెట్టండి, ఎంతమంది తీసుకోవట్లేదు అని చెప్తా ఉంటే అలా చెయ్యొచ్చా చేయకూడదా అనే విచక్షణ జ్ఞానం నీకు ఉండాలి. ఆమె చెప్పిన ప్రతిదీ చేసుకుంటా పోవడం కాదు, వాక్య విరుద్ధంగా ఎవరు చెప్పినా సరే నువ్వు దానికి తల వంచాల్సిన అవసరత లేనే లేదు. హల్లెలూయా. భర్త చెప్పిన అన్నీ వినేయాలా అంటే కనుక వాక్య విరుద్ధం కానివి అన్నీ వినాలి, కానీ వాక్య విరుద్ధంగా కొన్ని చెప్తూ ఉంటారు, వాటిని మాత్రము వినట్టే విననట్టుగా ఉండాలన్నమాట. అర్థమైందా? అందుకే వాక్యం చెప్తాను మత్తయి సువార్తలో, పాము వలె ఎలా ఉండాలంట, తెలివిగా ఉండాలంట, పామురం వల్ల ఎలా ఉండాలంట, నిష్కపటంగా ఉండాలంట. అన్నీ విన్నామనుకో అది వాక్య విరుద్ధమా కాదా? అక్కడ శారయ్య గారు చెప్తున్న మాట, దేవుడు మనకి ఇస్తానని చెప్పాడు కదా, నేను వెళ్ళి ఆమెను చేసుకుంటావేంటి, బిడ్డలను కంటవేంటి అంటే దేవుడు మాటను తీసి పక్కన పడేసినట్టే కదా. నేను అలా చేయనని ఎదిరించి చెప్పాలా ఆమెకి? చెప్పలేదు. మళ్ళా దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రవ్వా నా భార్య ఇలా చేయమంటుంది, మరి నన్ను చేయమంటావా వద్దంటావా అని దేవుణ్ణి అడిగాడా? అడగలేదు. ఎప్పుడు కూడా దేవుడు చక్కగా అబ్రహాం గారితో మాట్లాడతాడు. ఆయనలాగా ఆయన ఎంతో దైవ జ్ఞానంతో ఆయన స్వరాన్ని వినగలిగినటువంటి ఆ వరాన్ని పొందుకున్నటువంటి వ్యక్తి అడగాలి కదా, అడగలేదు. అమ్మయ్య ఇహ ఆమె చేసుకోమంటుంటే నాకెందుకు అని చెప్పి గబగబా వెళ్ళి చేసేసుకున్నాడు. తొందరపడి భార్య చెప్పింది, తల్లి చెప్పింది, తండ్రి చెప్పాడు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు అని చెప్పి వాక్య విరుద్ధంగా దేవునికి వ్యతిరేకంగా అది వాక్యానుసారమైనది కానప్పటికీ కూడా నువ్వు పరుగులు పెట్టుకుంటూ వెళ్ళావంటే వాళ్ళెవ్వరూ కాదు కానీ నువ్వే బాధపడతావు. హల్లెలూయా. మా భర్త చెప్పాడు, మా అమ్మ చెప్పింది, మా నాన్న చెప్పాడు, మా తమ్ముడు చెప్పాడు అని సలహా, వాళ్ళ సలహాలు వీళ్ళ సలహాలు తెచ్చుకొని అన్నీ ముందుకెళ్ళామనుకో దానివల్ల బాధపడాల్సింది
నువ్వే. ఇక పెళ్ళైన తర్వాత మాట మాటికి ఫోన్ చేసి అమ్మ నన్ను ఏం చేయమంటావు, ఇంకో మా అత్తగారు ఇలా చేస్తుంది, మా మావయ్య ఇలా చేస్తున్నాడు, నా భర్త ఇలా చేస్తున్నాడు, నా ఆడపడిచి ఇలా చేస్తుందని అన్ని తల్లి సలహాలు తీసుకుంటూ, వెనక నుంచి తండ్రి సలహాలు తీసుకుంటూ, వెనక నుంచి అన్న సలహాలు తీసుకుంటూ ఇక్కడ అడుగులు వేసామనుకో ముందుకి టపటప అని, తర్వాత బాధపడేది ఎవరు? నువ్వే. చివరాఖరికి నీ పరిస్థితి అంతా చేదాటిపోయిన తర్వాత అయ్యో అని నువ్వు తల కొట్టుకున్నంత మాత్రాన అప్పుడేమంటారో తెలుసా, నీవు తెలివిగలదానివైతే మేము చెప్పిన మాటలను తెలివిగానే పాటించుండేదానివి, చెప్పిన ప్రతిదీ చేసుకుంటూ వెళ్ళిపోమని కాదుగా చెప్పింది, అక్కడ సందర్భాన్ని బట్టి చేయమన్నాము, ఎంత పిచ్చిదానివా నువ్వు అని చెప్పి నీకు సలహా ఇచ్చిన వాళ్ళే నిన్ను నవ్వుకుంటా ఉంటారు. నిన్ను చూసి నీకు ఎవరైతే ప్రోత్సహించారో వాళ్ళే నిన్ను చూసి నీకు దేవుడు రాసిపెట్టాడే రాత, అది దాన్ని ఎవరు తప్పిస్తారు అని చెప్పి నీ మీదే నిందలేస్తారు, నిన్నే అవమానిస్తారు, నిన్నే హేళనగా మాట్లాడతారు. కాబట్టి చెప్పిన ప్రతిదీ చేసుకుంటా పోవడం కాదు, అది మంచా చెడ, ఇందులో ఆత్మీయ కోణం ఉందా లేదా, ఇది వాక్యానికి వ్యతిరేకమా లేకపోతే వాక్యానుసారమా అనేటటువంటి జ్ఞానము నేను కలిగి ఉండాలి. ఇప్పుడు సారయ్య గారు అంటున్నారు అయిపోయింది కాబట్టి నువ్వు వెళ్ళిపో, ఆమె పెళ్లి చేసుకో పిల్లల్ని కానీ అంటే, ఈయన కూడా అలాగేనమ్మా నువ్వు చెప్పింది నేను వింటున్నానని చెప్పి గబగబా ఆమె చెప్పిన మాటలను ఈయన తూచా తప్పకుండా అక్కడ పాటించాడు. నీవు దయచేసి నా దాసితో ఒకవేళ ఆమె వల్ల నాకు సంతానము కలగవచ్చునని అబ్రాహాముతో చెప్పాను. అంటే ఇక్కడ ఒకవేళ అందంటే కలగచ్చు కలగకపోవచ్చు, రెండు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు సారయ్య గారికి బిడ్డలు పుట్టరని ఆమెకు ముందే తెలిసేమన్నా తెలీదు, పుట్టచ్చు పుట్టకపోవచ్చు. అదే ఆమె అంటది ఒకవేళ కలిగితే కలగొచ్చేమో కదా, ఒకసారి ఈ ప్రయత్నం ఎందుకు చేయకూడదు అని అంటా ఉంది. దేవునికి వ్యతిరేకమైన విషయానికి నువ్వు ముందుకు వెళ్తూ అది అయితే సక్సెస్ అవుద్ది, లేకపోతే లేదు, ఎందుకు ప్రయత్నం చేయకూడదు, అంతే కదండి. మనం ఇప్పుడు బెట్టింగ్ యాప్లని ఇప్పుడు వస్తూ ఉన్నాయి, ఇప్పుడు ఎటు చూసినా బిడ్డలో తల్లు ఫోన్లు చేసి చెప్తున్న విషయం తెలుసా, నా కుమారుడు బెట్టింగ్ యాప్లకి అలవాటు పడిపోయాడు, లక్షల రూపాయలు ఖాళీ చేస్తా ఉన్నాడు. మొన్నే ఒక సహోదరి ఫోన్లో మాట్లాడుతూ మా పెద్దమ్మ గారి బాబు బెట్టింగ్లో 1,00,000 రూపాయలు పోగొట్టుకున్నాడంట, ఆ బెట్టింగ్ యాప్లు అంట, వాళ్ళు కన్నీరు మున్నీరా ఏడుస్తున్నారంట అని చెప్తా ఉంది. సరే ప్రియులరా, పిల్లలు ఇలాంటి వాటికి బానిసలైపోతున్నారు. బెట్టింగ్ యాప్లని, రకరకాల చెడు అలవాట్లని, రకరకాల వ్యసనాలని అన్నిటికీ బానిసలైపోతూ ఉన్నారు. బానిసలైపోయి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆ యాపుల్లో పెట్టి ఆడటానికి కారణం ఏంటంటే ఒకవేళ నాకు వస్తే బాగా కలిసి వచ్చేయచ్చు కదా అన్న ఉద్దేశంతో, అక్కడ జరుగుద్దో లేదో తర్వాత సంగతి. ఇప్పుడు ప్యాకెట్లో కూర్చున్న వాళ్ళందరూ అదే కదండి, వచ్చేస్తుందనే కూర్చుంటారు. ఒకవేళ ఏమో ఈరోజు నా స్టార్ బాగుంటే కనుక ఆ డబ్బంతా వచ్చి నా దగ్గర పడిపోద్దేమో అని ఒకవేళ జరిగితే ఖచ్చితంగా వచ్చేస్తుందని ఏం కాదు. ఒకవేళ ఏమో ఈరోజు నాకు దేవుడు రాసి పెట్టాడేమో, ఈరోజు నా టర్నింగ్ పాయింట్ ఏమో, ఈరోజు నా దశ తిరిగిపోద్దేమో అని ఒకవేళ జరిగితే జరగచ్చు కదా, జరగకపోతే లేదులే అంటే జరుగుద్దో లేదో కూడా వాళ్ళకి తెలియదు. ఒకవేళ జరిగితే అని చెప్పి ముందుకు వెళ్ళిపోయేటటువంటి విధానాల్లో చాలామంది ఉన్నారు. ఆ కోవలో నీమేమంటుందంటే ఒకవేళ నీకు సంతానం వస్తే రావచ్చు కదా, కాబట్టి నువ్వు దయచేసి ఆమెను పెళ్లి చేసుకో అని బ్రతిమలాడుతూ ఉంది. అబ్రాము శారయి మాట విన్నాడంట. కాబట్టి అబ్రాము కనాను దేశంలో 10 ఏండ్లు కాపురం తర్వాత భార్యైన శారయి దాసైన హాగరు ఐగుప్తురాలను తీసుకుని తన పెనిమేటైన అబ్రాహామునికి భార్యగా ఉండునట్లు అతనికి ఇచ్చెను. అతడు హాగరుతో పోయినాడు, అది గర్భవతి ఆయను. అది తాను గర్భవతినైనదని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైందంట. ఆమె ఏమైతే ఆశించిందో దేని ద్వారా ఇప్పుడు నా వల్ల బిడ్డలు లేరు, ఇంకా హాగర్ ద్వారా అయినా బిడ్డలు వస్తారని దేన్ని బట్టి ఆశించిందో అది జరిగిందనమాట. జరిగినప్పుడు ఈ శారయ్య గారికి ఎంత ఆనందం వచ్చేసిందో, పట్టరానంత ఆనందం వచ్చి ఉంటుంది కదండి. ఎందుకంటే నాకు బిడ్డలు లేకుండా చేశాడు కాబట్టి దేవుడు, నేను గెలిచాను. దేవుడు ఆపేసిన ద్వారాన్ని, దేవుడు అడ్డుపెట్టిన విషయాన్ని, దేవుడు నాకు ఇవ్వకుండా ఉన్నటువంటి ఆ ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వలేకపోయినా నేను నా సొంత తెలివితేటలతో నేను పొందుకున్నాను అని చెప్పి ఎంతగా ఆనందపడిపోయి ఉంటుందండి. ఎంత ఉత్సాహం వచ్చేసి ఉంటుంది ఆమెలో. అసలు ఆమె ఆనందం రెట్టింపు 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 అయిపోయి ఉంటుంది. ఎందుకంటే దేవుడు నాకు ఆపిన విషయాన్ని నేను నా సొంత తెలివితేటలతో తెచ్చుకున్నాను అని చెప్పి ఆవిడ ఆనందానికి హద్దులు నుండుండవు కదా. ఇప్పుడు దేవుడు కొన్నిసార్లు మనకు ఆపుతున్న విషయాన్ని మన సొంత తెలివితేటలతో మనం సాధించాం
అని మనం కొన్నిసార్లు మన మనసులో గర్వం వచ్చేస్తుంది. పట్టరానంత అసలు మనం పట్టుకోలేం. ఏంటి వీళ్ళు భూమి మీద ఉన్నారా, ఆకాశంలో ఎగిరిపోతున్నారా అన్నట్లుంటుంది వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ మాటలు, వాళ్ళ చేష్టలు. ఇప్పుడు ఈ ఉద్దేశం ఏంటంటే, దేవుడు నాకు ఆపేసినటువంటి పిల్లల్ని నా సొంత జ్ఞానంతో నేను తెచ్చుకోగలిగాను అనేటటువంటి స్థితిలో ఈమె గాల్లో తేలిపోతూ ఉంది. దేవుడు ఎందుకు ఆపాడాలో, ఎందుకు ఇవ్వకుండా ఉంచాడో, ఎందువల్ల బిడ్డ ఆలస్యం చేస్తున్నాడో అనేటటువంటి జ్ఞానాన్ని కోల్పోయింది, అనేటటువంటి వివేచనని కోల్పోయింది. అన్నీ కోల్పోయి నా సొంత తెలివితేటలతో, నా సొంత జ్ఞానంతో, నా ఆలోచనను బట్టే ఈరోజు నేను ఒక బిడ్డను సంపాదించుకోగలుగుతున్నాను అని చెప్పి ఆ రెట్టింపు ఆనందం అయిపోయింది నాలో. అంతే కదా, ఇప్పుడు దుర్వ్యసనాల దగ్గర కూర్చుంటారు కొంతమంది, ఆ పేకాటల దగ్గర, లేకపోతే ఆ కోడి పందాల దగ్గర, లేకపోతే బెట్టింగ్ల దగ్గర కూర్చొని ఇప్పుడు వాళ్ళు కనుక అక్కడ గెలిచారనుకోండి, ఇక వాళ్ళ ఆనందం అసలు మామూలుగా ఉండదు. సంతోషంతో తబ్బిబ్బైపోతారు. దేవుడు నాకు డబ్బులు ఇవ్వకపోయినా నేను ఎంత కష్టపడుతున్నాను, అయినా సరే 1,00,000 రూపాయలు సంపాదించడానికి ఇన్ని నెలలు పట్టింది, అందుకే నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను. ఇప్పుడు అసలు నాకు నా సొంత తెలివితేటల వల్లే కదా, నా సొంత జ్ఞానం వల్లే కదా ఈరోజు ఇన్ని కోట్లు సంపాదించగలిగాను అని చెప్పి ఇక దేవుడు ఉండదు, దేవుని ఊసు ఉండదు, ప్రార్థన ఉండదు, చర్చ్ ఉండదు, ఏముండదు. ఇంకా అంతా డబ్బు చుట్టే పరిగెట్టడం. దేన్ని ఆశ్రయించటం వల్ల డబ్బు వచ్చిందో ఇక దాని చుట్టే తిరగటం. దేన్ని ఉపయోగించడం వల్ల డబ్బు వచ్చిందో దాన్నే పద్దగా దాని దగ్గరికే పోవటం. దేనివల్ల కోటీశ్వరులం అయిపోయాము అని అనిపించిందో ఆ విషయాల మీదే మనసులో ఆశ, ధ్యాస, పడుకునేటప్పుడు అదే ఆలోచనలు, అన్నీ దాని గురించే. వాక్యం లేదు, ప్రార్థన లేదు, దేవునికి చోటు లేదు, ఏమీ లేదు. దేవుడు నన్ను దరిద్రంగానే ఉంచాలని అనుకున్నాడు. దేవుడు నన్ను ఎప్పుడు నిత్య స్థితిలోనే ఉంచాలనుకున్నాడు. దేవుడు ఎప్పుడు నేను లేని స్థితిలో ఉంటాయని చూడాలనుకున్నాడు. అయినప్పటికీ నా సొంత జ్ఞానం ఉపయోగించి, నా తెలివితేటలు ఉపయోగించి, నేను ఎంచుకున్న మార్గాన్ని బట్టి నేను ఇప్పుడు రిచెస్ట్ అయిపోయాను అనుకునేటటువంటి తమ్ముళ్ళు, చెల్లెమ్మలు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు శారయ్య గారు ఆనందానికి హద్దులు లేవు కదండి. ఎందుకంటే నేను గెలిచాను. ఎవరి మీద గెలిచాను? దేవుని మీదే గెలిచి చూపించాను అని ఆ ఆనందానికి హద్దులు లేకుండా అయిపోతే ఏమైందో చూడండి. అక్కడ ఇప్పుడు హాగర్తో పోయాడు కదండి, గర్భవతి అయింది. ఇప్పుడు ఎప్పుడైతే ఆమె గర్భవతిని అయితే అని తెలుసుకున్నదో అప్పుడంట హాగర్లో ఏమొచ్చేసిందంట, గర్వం వచ్చేసి ఏమంటుందంటే ఆమె దాని దృష్టికి నీచమైన దానన అయిపోయాను, నీచురాలైపోయిందంట. ఆనందం ఎంతో కాలం పట్టలేదు, ఆ సంతోషం ఎంతో కాలం పట్టలేదు, ఆ యొక్క హద్దులు లేనటువంటి ఆ యొక్క ఉత్సాహము ఎంతో కాలం పట్టలేదు ప్రియులారా. ఇంకేమైపోయింది, నేను తల్లినైపోయాను, త్వరలోనే నాకు కుమారుడు పుట్టబోతున్నాడు, నాకు పిల్లలు వచ్చేస్తున్నారు అని చెప్పి ఊరు వాడ అక్కడ ఉన్న వాళ్ళందరికీ చాటింపేసి చెప్పేసి ఉంటుంది. చెప్పేసేసి ఉంటే ఇప్పుడు ఆమె యొక్క ఆనందాన్ని చూసి, ఆమె సంతోషాన్ని చూసి అబ్రహాం గారు కూడా సంతోషంతో బాగా అసలు మంచి పార్టీ ఇచ్చేసి ఉంటాడు అక్కడ వాళ్ళందరికీ కదండి. ఇవన్నీ చూసిన తర్వాత హాగర్ గారికి ఏమనిపించిందంటే, అసలు నా వల్లే కదా వీళ్ళిద్దరూ ఎంత సంతోషంగా ఉన్నారు, నాకే కనుక పిల్లలు పుట్టకుండా ఉండుంటే వీళ్ళు అసలు ఇంత సంతోషంగా ఉండేవాళ్ళు కాదు కదా. అసలు నా యజమానురాలికి పిల్లలు లేరు, కానీ దేవుడు నాకు పిల్లల్ని ఇచ్చాడంటే ఈవిడ నాకంటే తక్కువే అనేటటువంటి విధానం ఆమెకు వచ్చేసి మనసులో ఏమైందంటే, ఇదొక నీచురాలు, రకరకాల ఆలోచనలు వచ్చేసి ఉంటాయి. ఈమె ఒక శపింపబడిన వ్యక్తి, ఈమె అసలు మంచిదే కాదు, ఈమె ఒక దుర్మార్గురాలు, అందుకే దేవుడు పిల్లలు లేకుండా చేశాడు. ఈమె ఒక చెడ్డ వ్యక్తి, అందుకే దేవుడు పిల్లలు లేకుండా చేశాడు. నేను మంచిదాన్ని కాబట్టి, నేను అన్ని విధాల ఆశీర్వదింపబడిన దాన్ని కాబట్టి నాకు బిడ్డలను ఇచ్చాడు. ఈమె అన్ని విధాల నీచురాలు కాబట్టి ఇంక బిడ్డలు లేకుండా చేశాడని ఆమెకు గర్వం వచ్చేసి ఇప్పుడు శారయ్య గారిని ఎలా చూస్తుందంటే ఒక నీచురాల్లాగా చూస్తూ ఉందంట. కాబట్టి మనకి ఏదైనా కలిగి ఉంటే మన కళ్ళు ఎక్కడికో చూడటం కాదు. దేవుడు కాస్త మనకి ఆశీర్వదిస్తే, దేవుడు కాస్త మనల్ని అభివృద్ధిలోనికి తీసుకువస్తే, దేవుడు కాస్త మనల్ని ముందంచులో ఉంచుకుంటే కిందోళ్ళందరినీ చూసి నేను నవ్వటం కాదు, నువ్వు నవ్వావంటే ఏదో రోజు డామ్ అని మళ్ళీ కిందకి వెళ్ళిపోవాల్సింది. నవ్వటం కాదు, దేవుడిచ్చిన విషయాన్ని బట్టి దేవుడిని స్తుతించాలి, ఘనపరచాలి. ఎప్పుడైతే ఆమెకి అలాంటి పరిస్థితి వచ్చేసిందో ఆమె అంటుంది వీళ్ళని పంపించేయి అంటుంది. అప్పుడు అబ్రహాం గారికి ఎంత బాధ, చాలా బాధ వచ్చేసింది.
దేవుడు అంటున్నాడు నీ భార్య ఏం చెప్తే అది చేయమంటున్నాడు ఆయన. ఇప్పుడు దేవుడిని ఆశ్రయించాడు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని దేవుడిని అడిగితే ఆమె ఏం చెప్తే అది చేయన్నాడు దేవుడు. ఇప్పుడు ఏదైనా విషయం జరగకముందు దేవుడిని అడగాలి, కానీ అది అయిపోయిన తర్వాత దానివల్ల వచ్చినటువంటి పర్యవసనాన్ని బట్టి ఇప్పుడు ఏడ్చే విధానం వచ్చి ప్రభువా నన్ను ఏం చేయమంటావు అని అడుగుతాం ఎంత హాస్యాస్పదం. మనుషులైతే ఏమంటారు, ముందు నన్ను ఏమైనా అడిగావా, నాకేమైనా చెప్పి చేసావా, నా పర్మిషన్ ఏమైనా తీసుకున్నావా, నేనేమైనా చేయమన్నానా, ఎందుకు చేసావు అది అని అంటారు. దేవుడు ఏమంటున్నాడంటే నీ భార్య ఏం చెప్తా చేయి నాయన అంటాడు. అదే మనకి దేవుడికి ఉన్నటువంటి వ్యత్యాసం. కాబట్టి ప్రియులారా, చేసే ముందు అడగాలి కానీ చేసిన తర్వాత అడగటం కాదు. చేసేసిన తర్వాత దానివల్ల ఇప్పుడు బాధ ఎవరు బాధపడుతున్నారు? అబ్రహాం గారే బాధపడుతూ ఉన్నారు. అయ్యో ఏంటి పరిస్థితి వచ్చింది, తీరా నేను చక్కగా తండ్రి అవుతున్నాను, మంచిగా నాకు ఒక కుమారుడు బిడ్డల్ని దేవుడిస్తామంటే ఈ సమయంలో ఈమెంట్ ఇలాంటి నిర్ణయం తీసుకుందని ఏడుస్తూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి నా ప్రియ సహోదర సహోదరి, ఏ విషయాన్ని బట్టి నువ్వు తొందరపాటు నిర్ణయం తీసుకోకూడదు. ఏ విషయాన్ని బట్టి దేవుడు నన్ను ఆపేశాడు, దేవుడు నాకు ఆశీర్వాదం ఇవ్వట్లేదు, దేవుడు కావాలని నా మీద పగబట్టాడు అని చెప్పి ఆయన ఆపినటువంటి విధానాన్ని నా సొంత తెలివితేటలతో నా సొంత జ్ఞానంతో సంపాదించుకుంటానని ఈ దారులు తొక్కుకుంటా నువ్వు వెళ్ళావనుకో, దానివల్ల నువ్వు బాధపడాలి, నీ కుటుంబ సభ్యులు బాధపడాలి, నీ కుటుంబం అంతా గొల్లుమని దుఃఖంతో ఏడవాలి. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా సొంత నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళకూడదు. కుటుంబ సభ్యులు కూడా అది కరెక్టే కదా, దేవునికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుందిలే, మంచి నిర్ణయమే తీసుకుంది కదా అని చెప్పి కుటుంబ సభ్యులందరూ సపోర్ట్ చేయడం కాదు. అది దేవునికి వ్యతిరేకమైన విషయం అయితే కనుక కంపల్సరిగా ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఖండించాలి. ఆ విషయాన్ని వద్దు అని ఖచ్చితంగా చెప్పగలగాలి. అంతేగాని నాస్కటం చేయకూడదు. ఇలా చేసుకుంటూ పోతే వాళ్ళు మాత్రమే కాదు కానీ కుటుంబ సభ్యులందరూ కూడా బాధపడాల్సిన పరిస్థితి, ఏడ్చాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రియులారా, అన్ని విషయాల్లో దేవునికి లోబడి జీవిద్దాం, ఆయన చిత్త ప్రకారం నడుద్దాం, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం. అటు కృపను దేవుడు దయచేయునుగాక. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణమైన మా యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి నాయన నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రతి విషయంలోనూ కూడా ప్రభా మీరు ఇచ్చేటటువంటి ఈవులను పొందుకోవటానికి తండ్రి అయా నిరీక్షణతో ఎదురు చూచే వారముగా మేము ఉండాలి. కానీ మా సొంత జ్ఞానంతో ప్రభా తండ్రి వాక్య విరుద్ధంగా ఏ నిర్ణయాన్ని ప్రభా మేము తీసుకోకూడదు. అట్టి విధంగా తీసుకున్న తర్వాత వచ్చే పర్యావసానాలను బట్టి ప్రభా దుఃఖపడే వారము కాక తండ్రి అయా తండ్రి వాటిని సరిదిద్దుకుని మీ దగ్గర పశ్చాత్తాపడి ప్రభా మీ దగ్గర మేలులు పొందుకునేటటువంటి స్థితి అయినా అట్టి ఆత్మీయ జ్ఞానమైన ప్రభా మేము కలిగి తండ్రి మీ దగ్గర గోజాడగలిగిన స్థితిని మాకును మీరందరికీ అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా.